ఇవాళ మూడో శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేతపత్రాలను విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మూడో శ్వేతపత్రంగా విద్యుత్తు, ఇంధన శాఖపై విడుదల చేయనున్నారు. వాస్తవ పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేస్తారు. గత ప్రభుత్వం ఈ శాఖను నిర్వీర్యం చేసిన తీరు వివరించనున్నారు సీఎం చంద్రబాబు. ఇంధన శాఖను గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు. అలాగే 2019కి ముందు ఇంధన శాఖ పనిచేసిన తీరును వివరించనుంది ప్రభుత్వం. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసన్న. రామారావు, ఈరోజు పవర్ ఇంధన శాఖకు సంబంధించి ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు చేస్తారు. అంటే ఈ రంగం చాలా ఇంపార్టెంట్ కాబట్టి గత ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఆ లావాదేవీల వల్ల రాష్ట్రానికి ప్రయోజనాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయి, ఈ యాంగిల్లో పూర్తి స్థాయిలో వివరించడంతో పాటు రాబోయే 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం కావచ్చు, ఇతరత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ పవర్ జనరేషన్, విద్యుత్ బకాయిలు, అదేవిధంగా ఇంధన శాఖ పవర్ కు సంబంధించి ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితి, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కూలంకషంగా వివరిస్తారు. గతంలో 2 వైట్ పేపర్లు, శ్వేతపత్రాలు అమరావతికి సంబంధించి, పోలవరంకు సంబంధించి విడుదల చేశారు. ఇవాళ దీనికి సంబంధించి విడుదల చేస్తున్నారు. కాబట్టి ఓవరాల్ గా పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖకు ఇంకా బలాన్ని చేకూర్చాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది, ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు విడుదల చేసిన తర్వాత అధికారులు మరోసారి సమావేశమై ఇంధన శాఖకు రాబోయే రోజుల్లో ఏ రకంగా పటిష్టం చేయాలి, ప్రధానంగా ఏంటంటే వీళ్ళు గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 మధ్య డ్యామేజ్ ని ప్రధానంగా హైలైట్ చేయడం కోసమే పవర్ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఈ రోజు చెప్పే అవకాశం ఉంది. ఓవరాల్ గా వచ్చే 5 ఏళ్లలో ఈ శాఖకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా వివరించే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రామారావు, అంటే ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేయటంలో మతలబ్ ఏంటి అనేది కూడా అటు వైసీపీ నుంచి కూడా ఒక ఆరోపణ వస్తుంది, విమర్శ అనేది వస్తుంది. అంటే ఆ ప్రభుత్వం చేయగలిగితే పని చేయాలి. మరి గత ప్రభుత్వం ఏ విధంగా నిధులు సమకూర్చుకుంది, ఏ విధంగా పర్ఫెక్ట్గా పనిచేసింది, సంక్షేమ పథకాలకు బాగానే ఖర్చు చేసింది, అలాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయలేని పరిస్థితిలో ఎందుకుంది? ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో అధికంగా అంటే ఎక్కువ హామీలు కూడా ఇచ్చింది. సో దీన్ని బట్టి చేయలేని పరిస్థితిలో ఇలాంటి శ్వేతపత్రాలు విడుదల చేయడం అనేది సాకు చూపిస్తున్నారనే ఒక విమర్శ కూడా ఉంది. దీన్ని ఎలా చూడాలి? అంటే ఓవరాల్ గా గత ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రధానంగా వివరించడమే నేను చెప్పినట్టుగా ఒక అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే అమరావతి కానీ, పోలవరం కానీ, ఈ రోజు ఇంధన శాఖ కానీ, లేకపోతే రాబోయే రోజుల్లో విడుదల చేసిన శ్వేతపత్రాలు, ఇంకా ల్యాండ్ ఆర్డర్ మీద ఒకటి, అదేవిధంగా ఇళ్లకు సంబంధించి ఒకటి, వీటన్నిటి మీద వెల్ఫేర్, వీటన్నిటి మీద వర్క్ రిలీజ్ చేస్తారు. అయితే గత ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కొంతవరకు క్రైటీరియా, ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామో మేజర్ గా చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే రాబోయే 5 ఏళ్లు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి నష్టం జరిగినా నష్టానికి సంబంధించి ఏ రకంగా సెట్ చేస్తున్నాం అనేది చెప్పాలి. కానీ మొదటి 2 శ్వేతపత్రాల్లో ఎక్కువ గత ప్రభుత్వ విధానాల మీద ఎక్కువ వీళ్ళు గత ప్రభుత్వం డ్యామేజ్ జరిగిందని ఎక్కువ ఫోకస్ చేశారు. కాబట్టి ఈ రోజు కూడా అదే పరిస్థితి అవకాశం కనిపిస్తుంది. అయితే రాబోయే 5 ఏళ్లలో ఒక కాంక్రీట్ గా ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, నిధులు ఏ రకంగా వస్తాయి, వెల్ఫేర్ ఏ రకంగా మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్తుంది అనే దాని మీద కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రామారావు. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.